హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ ట్యూన్ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము బిట్జుల్ఫ్ ఇయర్ ఫోన్స్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేద్దాము. సో కంప్లీట్గా దీన్ని రివ్యూ చేద్దాము. ఇయర్ ఫోన్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది, సో బడ్జెట్లో ఈ ఇయర్ ఫోన్స్ బెస్ట్ అవుతుంది అంతా కూడా చెక్ చేద్దాము. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేయడం ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్కి ఏమాత్రం ఆలోచన చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఈ ఇయర్ ఫోన్స్ని నాకు బిట్జుల్ వాళ్ళు పంపారు. సో రివ్యూ చేయమని చెప్పేసి నేనైతే ఒక 1 వీక్ నుండి డైలీ ఇయర్ ఫోన్స్ని యూజ్ చేస్తున్నాను. సో ఈరోజు వీడియోలో నేను కంప్లీట్గా దీని గురించి చెప్పబోతున్నాను, ఇయర్ ఫోన్స్ గురించి. సో మనం ఫస్ట్ అయితే ప్యాక్ని ఓపెన్ చేద్దాము. సో ఓపెన్ చేయగానే మనకైతే ఫస్ట్ ఇయర్ ఫోన్స్ బాక్స్ ఉంది, బిట్జుల్ఫ్ అని రాసేసి. అండ్ రైట్ సైడ్లో మనకు దీని మోడల్ నెంబర్ ఉంది BWES2 అని. బ్యాక్ సైడ్ అయితే మనకి ఏమీ లేదు. సో మనకు బాక్స్ క్వాలిటీ అయితే బాగుంది, ప్యాకింగ్ క్వాలిటీ నాకైతే చాలా నచ్చింది. అండ్ మనం బాక్స్ని ఓపెన్ చేద్దాం. బాక్స్ మీద కవర్ని ఓపెన్ చేయగానే మనకు పేపర్ వర్క్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనకు యూజర్ మాన్యువల్ ఉంది. సో ఒకసారి మనం యూజర్ మాన్యువల్ కూడా మొత్తం చూడండి ఒకవేళ ఇయర్ ఫోన్స్ కొంటే. సో దీని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు వారంటీ కార్డ్ కూడా ఉంది. సో దీనికి సంబంధించింది ఇక్కడ మీరు చూడవచ్చు. సో మనకు 1 year 8 months ఏమో ఉంది వారంటీ అయితే. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే మనకు ఒక పౌచ్ టైప్లో ఒక క్యారీ కేస్ అయితే ఉంది. సో ఇక్కడ బిట్జుల్ఫ్ అనే బ్రాండింగ్తో ఉంది. సో బాగుంది, హార్డ్గా ఉంది. ఇది మనకైతే మన ఇయర్ ఫోన్స్ అయితే బాగా ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. సో లోపల మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని క్యారీ చేసుకోవచ్చు. సో మనం నెక్స్ట్ బాక్స్లో చూసుకుంటే అయితే మనకి ఏం కంటెంట్స్ లేవు. సో మనం బాక్స్ని పక్కన పెట్టేసి చూద్దాము. సో ఈ క్యారీ కేస్ ఫ్రంట్లో చూసుకుంటే బిట్జుల్ఫ్ అని ఉంది, బ్యాక్ సైడ్ ఏం లేదు, మనకు జిప్తో వచ్చింది ఓపెనింగ్. సో మనం ఒకసారి క్యారీ కేస్ని ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేయగానే మనకు ఇయర్ ఫోన్స్ ఉన్నాయి స్టార్టింగ్, అండ్ ఇంకా వేరే కంటెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇయర్ ఫోన్స్ మనకు డ్యూయల్ డ్రైవర్ ఇయర్ ఫోన్స్, ఇవి మనకు 1.2 meters లెంగ్త్తో ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం ఇంకా బాక్స్లో చూసుకున్నట్లయితే మనకి ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఒక క్లిప్ ఇచ్చారు. సో మనము కాలర్కి పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు 2 pairs ఆఫ్ ఇయర్ బడ్స్ కూడా ఇచ్చారు. సో మనం దీన్ని అన్రాప్ చేద్దాం. సో దీన్ని తీసేస్తే మనకు ఇయర్ ఫోన్స్ ఉన్నాయి ఇక్కడ. సో దీన్ని బిల్డ్ అయితే మనకు మొత్తం ప్లాస్టిక్ అండ్ ఇంకా రబ్బర్తో వచ్చింది. చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. అండ్ కింద చూసుకుంటే కూడా మనకు ఒక రబ్బర్ది ఇచ్చారు వీళ్ళు. సో మనం ఊకే ఇయర్ ఫోన్స్ పెట్టుకునేటప్పుడు అయితే మనకు అక్కడ కట్ అయిపోతుంటుంది. సో అలా కాకుండా ఉంటుంది రబ్బర్ వల్ల మనకి. అండ్ మనకు ఓవరాల్గా అయితే బిల్డ్ నాకు చాలా నచ్చింది. అండ్ లెఫ్ట్ మీద L అని రాస్తుంది, రైట్ మీద R అని రాస్తుంది. సో ఈజీగా పెట్టుకోవచ్చు కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకు. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో కూడా మనకు రబ్బర్ ఇచ్చారు వీళ్ళు, రబ్బర్ గ్రిప్ మనకి ఈజీగా పెట్టుకోవడానికి ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు గోల్డ్ ప్లేటెడ్ 3.5 mm జాక్ ఇచ్చారు వీళ్ళు. బిట్జుల్ఫ్ బ్రాండింగ్ ఉంది. అండ్ కింద చూసుకుంటే మనకు ఒక రబ్బర్ ఉంది. సో ఊరికే మనం ఫోన్లో పెట్టుకునేటప్పుడు అయితే కింద కట్ అయిపోదు మనకు, ఈ రబ్బర్ హెల్ప్ చేస్తుంది మనకు. అండ్ ఇక్కడ మనం కీస్ చూసుకుంటే 3 keys ఉన్నాయి. టాప్ అండ్ బాటమ్ కీస్ మనకు వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్కి యూజ్ అవుతాయి. సెంటర్ బటన్ మనకు కాల్స్ లిఫ్ట్ చేయడానికి, మ్యూజిక్ ప్లే, మ్యూజిక్ పాజ్, కాల్ కట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ మనము డబుల్ క్లిక్ చేస్తే మధ్యలో కీని మనకు నెక్స్ట్ ట్రాక్ ప్లే అవుతుంది. సో 3 times క్లిక్ చేస్తే మనకు ప్రీవియస్ ట్రాక్కి తీసుకెళ్తుంది. సో ఈ విధంగా మనం కీస్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనం బాటంలో చూసుకుంటే మనకు మైక్ కూడా ఉంది, కాల్స్ మాట్లాడడానికి. అండ్ ఇంకా రికార్డింగ్స్ కూడా చేయవచ్చు మనం ఆడియోని ఈ మైక్ని యూజ్ చేసుకొని. ఒకసారి క్వాలిటీ చెక్ చేద్దాం మనం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏదైతే వింటున్నారో ఇది ఇన్బిల్ట్ ఇయర్ ఫోన్స్ నుండి వస్తుంది. సో మీరు వాయిస్ చెక్ చేయొచ్చు ఎలా ఉందనేది. నేను కొంచెం దగ్గర పెట్టుకొని మాట్లాడతాను. సో ఇప్పుడు చూడొచ్చు వాయిస్ ఎలా ఉందనేది. సో నేను మొబైల్లో రికార్డ్ చేస్తున్నాను ఈ ఆడియోని. సో క్లారిటీని మీరు చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి ఆడియో క్వాలిటీ చెక్ చేద్దాము. అండ్ ఇయర్ ఫోన్స్ అయితే ఈజీగా ఫిట్ అయిపోతున్నాయి ఇయర్స్లో. సో మనకు చాలా కన్వీనియంట్గా కూడా ఉన్న ఇయర్స్లో, ఎటువంటి ఇరిటేషన్ అయితే ఏమీ రావట్లేదు. సో ఆడియో క్వాలిటీ చూసుకుంటే మనకు చాలా బాగుంది. ఆడియో క్వాలిటీ మనకు మిడ్స్, ట్రెబుల్, వోకల్స్ అన్నీ కూడా క్లియర్గా వినిపిస్తున్నాయి. సో బేస్ కూడా మనకు బాగానే ఉంది. బట్ ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే మనకు అంత హెవీ బేస్ అయితే రావట్లేదు. సో హెవీ బేస్ వినే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది సాటిస్ఫై చేయలేదు. సో మిగతా అంతా చూసుకుంటే మనకు బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ మనకు ఇయర్ ఫోన్స్ మనం ఊకే పాకెట్లో పెట్టుకుంటాం కాలేజ్కి వెళ్ళినప్పుడు. సో పాకెట్ నుండి మనం మళ్ళీ తీసేటప్పుడు అయితే కొంచెం వ్రింకిల్స్ అయితే పడుతున్నాయి. సో మీరు ఇక్కడ చూడవచ్చు, ఇదైతే మనకు వ్రింకిల్ ఫ్రీ అయితే లేదు. సో కొంచెం వ్రింకిల్స్ అయితే మనకు ఇయర్ ఫోన్స్ పడుతున్నాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం దీంట్లో కాల్ క్వాలిటీ చూసుకున్నట్లయితే నేనైతే ఇయర్ ఫోన్స్ యూజ్ చేసుకొని చాలా కాల్స్ అయితే మాట్లాడాను. సో నాకైతే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఏమీ అనిపించలేదు. చాలా క్లియర్గా ఉంది ఆడియో క్వాలిటీ అండ్ కాల్ క్వాలిటీ అదంతా కూడా. సో మనం కాల్ క్వాలిటీలో చూసుకుంటే అయితే చాలా బాగున్నాయని చెప్పొచ్చు.
ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే మనకు ఆడియో క్వాలిటీ బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది. సో మనకు ఇయర్స్లో కూడా చాలా కన్వీనియంట్గా ఉంది. బట్ మనకు బేస్ విషయంలో చూసుకుంటే అయితే హెవీ బేస్ సాంగ్స్ వినే వాళ్ళకైతే ఇది అంత సాటిస్ఫై చేయలేదు. ఇదొక మైనస్ పాయింట్. అండ్ ఇంకా మనకు కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ ఉంది. సో ఇది చూసుకొని మీరు కొనండి. సో ఓవరాల్గా అయితే నాకైతే ఇయర్ ఫోన్స్ చాలా నచ్చాయి. సో మీరు ఒకవేళ కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ లింక్ యూజ్ చేసుకొని కొంటే మీకు 15th లోపు ఒక ఆఫర్ అయితే ఉంది, 30% ఆఫ్ ఇస్తున్నారు. సో మన సబ్స్క్రైబర్స్ కోసం. సో కొనాలనుకుంటే వెళ్ళి కొనండి, కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ యూజ్ చేసుకొని. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇంత. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఇటువంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్. Aren't you glad to meet me?